హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సెర్చ్ చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంతో సోదాలు చేపట్టారు. ఇల్లు, కార్యాలయాలతో పాటు 10 చోట్ల ఏసీబీ టీం రైడ్స్ చేపట్టింది. ఇక హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సెర్చ్ చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంతో ఈ సోదాలు చేపట్టారు. ఇక ఇల్లు, కార్యాలయాలతో పాటు 10 చోట్ల ఏసీబీ టీం రైడ్స్ చేపట్టింది. ఇక ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, హైదరాబాద్ లో మరోసారి రైడ్స్ చేస్తోంది ఏసీబీ. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరేమన్నా వాళ్ళు గుర్తించడం జరిగిందా? 10 చోట్ల తనిఖీ చేశారంటున్నారు కదా. దుర్గా అయితే ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు మల్లారెడ్డి. మల్లారెడ్డి ఇల్లు టార్గెట్ గా 10 చోట్ల దాదాపు ప్రత్యేక బృందాలుగా వెళ్ళిపోయి 10 చోట్ల ఏకకాలంలో రంగంలోకి దిగాయి ఏసీపీ బృందాలు. అయితే మల్లారెడ్డి సొంత నివాసంతో పాటు ఆయన బంధువులు కావచ్చు, అత్యంత సన్నిహితులు కావచ్చు, అంతేకాకుండా వ్యాపార భాగస్వాములు, అంతేకాకుండా ఎవరైనా బినామీలు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన మల్లారెడ్డి సంబంధించిన బినామీలు ఉన్నారన్నట్టు విధంగా అన్ని తెలుసుకొని పక్కా ప్లాన్ తోటి 10 చోట్ల వేరు చోట్ల కూడా ఈ సోదాలు చేపడుతున్నారు ఏసీబీ అధికారులు. ఎక్కడ ఏ విధంగా సమాచారం లీక్ కాకుండా గోప్యంగా ఏకదాటిగా ఈ ఆపరేషన్లు ప్లాన్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సమాచారం మీడియాకి సమాచారం కొద్దిసేపు క్రితమే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా బయటకి సమాచారం రాకుండా కూడా దర్యాప్తు బృందాలు కొనసాగిస్తున్నాయి. అయితే మల్లారెడ్డికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్లు కావచ్చు, అంతేకాకుండా బ్యాంకు లాకర్లతో పాటు బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఈ విధంగా ఇంకా నగదు ఎంత ఉందన్న కోణంలో కూడా వీటికి మార్కెట్ రేటు ప్రకారం ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఆదాయానికి మించినట్టుగా ఆస్తులు కలిగి ఉన్నారన్న ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నారు. అయితే ఆదాయం ఎంత రేట్లు ఉంది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కీలక శాఖలో పనిచేస్తుండటంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఈ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగడానికి అవకాశం ఉంది. మల్లారెడ్డి సంబంధించి వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు ఈ అందరికీ కూడా 10 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. దుర్గా. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.